this computer. ఓకే. మనం ఏం చేద్దామంటే ఒకసారి షాలో కాపీ, డీప్ కాపీ గురించి డిస్కస్ చేసి, ఆ తర్వాత సార్ట్ గురించి డిస్కస్ చేసాం మనం చివర్లో. ఆ సార్ట్ గురించి ఒకసారి చేసి దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్ టు డిక్షనరీస్ కాన్సెప్ట్. ఓకే. ఒకసారి చూడండి. మీరు ఒక లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? హౌ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ హెల్ప్ ఆఫ్ ది స్క్వేర్ బ్రాకెట్స్ కదా? ఇదేంటిది? దీన్ని ఏమని పిలవాలి మీరు? ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్. లేదు దీని మొత్తాన్ని ఈ లిస్ట్‌ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? నెస్టెడ్ లిస్ట్ కదా ఇది. నెస్టెడ్ లిస్ట్. ఓకే. ఆ తర్వాత నేను ఇంకో దాన్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే. ఇది ఏ ఫర్ ఎగ్జాంపుల్. దీని టైప్ ఎలా చెక్ చేస్తారు? ఇది లిస్ట్. దీని అడ్రస్ ఎట్లా చెక్ చేస్తారు? ఎట్లా చెక్ చేస్తారు? ఇప్పుడు సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నాను. ఇది నెస్టెడ్ లిస్ట్ అంటే 2 లిస్టులను కలిపి ఒక లిస్టులో పెట్టాం. ఈ అడ్రస్లో లోపల 2 ఉన్నాయి. ఆ రెండింటికి కూడా ఒక సపరేట్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు? ఆ రెండింటికి ఉన్న అడ్రస్లు ఐడి ఏ ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి 0 ఫర్ ఐ ఇన్ ఇన్ ఏ ఏ ప్రింట్ ఐడి ఆఫ్ ఐడి ఆఫ్ 5. వచ్చిందా? రైట్. ఇప్పుడు ఒకసారి మీరు చూసుకోండి. నేను ఏం చేస్తున్నానంటే నేను మీకు షాలో కాపీ అంటే ఏం చెప్పాను? ఒకవేళ కానీ మనం షాలో కాపీ చేస్తే ఏ ఒరిజినల్ దాన్ని తీసుకుని మనం ఇంకొక దాంట్లో కాపీ చేసాము, అందుట్లో చేంజ్ చేసినా ఇందుట్లో చేంజ్ చేసినా కానీ రెండిట్లోనూ ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్పాము. అది ఆ పాయింట్ అందరికీ క్లియర్ అండి? క్లియర్. ఓకే. సో ఇప్పుడు దాన్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ అనేది ఆల్రెడీ మనం తీసుకున్నాం. బి అనే దానికి నేను ఏని అసైన్ చేశా. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎట్లా అంటే చూపిస్తాను చూడండి. బి అనేదాన్ని క్రియేటింగ్ ఏ షాలో కాపీ ఎలా చేస్తున్నాను అంటే ఇదేంటి ఏం చేస్తున్నాను? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని తీసుకొచ్చి బి అనే దాంట్లో రెఫరెన్స్గా ఇస్తున్నాను నేను. ఓకే. నాకు ఇప్పుడు ఐడి ఆఫ్ బి అనేది సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది. ఐడి ఆఫ్ ఏ ఏంటిది? 256 లాస్ట్ లో. ఐడి ఆఫ్ బి మారిందిగా. నాకు ఒక డౌట్. చెప్పండి. మీరు అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో కాలన్ ఎందుకు పెట్టారు? సపరేట్ చేయడానికి. కాలన్ ఎందుకు పెట్టాను అని అడుగుతున్నారంటే మీరు ముందు క్లాస్ సరిగ్గా చూడాల. చూశాను, నాకు ఆ పాయింట్ డౌట్ ఉంది, అందుకే ఇప్పుడు క్లాస్ లో రెక్టిఫై చేసుకున్నాను. చెప్పండి. ఎవరు ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్కి? నా ప్రీవియస్ క్లాస్ లో కూడా అదే డౌట్ వచ్చింది. ఫస్ట్ టు లాస్ట్ కాబట్టి ఎలిమెంట్ యాక్సెస్ చేస్తున్నాం, కోలన్ పెట్టాం. కోలన్ పెడితే స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర నుంచి ఎండింగ్ ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్సింగ్ కాన్సెప్ట్లో చెప్పాను నేను మీకు. స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఐ మీన్ 1122 అక్కడ నుంచి 3344 దాకా అంతేనా? ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి మీరు? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాక్సెస్ చేయడానికి మనం ఇది వాడతాము. ఇది ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చెప్పా. ఇది స్టార్ట్, ఇది ఎండ్. స్టార్ట్ ఇచ్చి ఎండ్ ఇవ్వకపోతే ఓకే 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 క్లియర్ క్లియర్ క్లియర్. అర్థమైందా? అర్థమైంది గుర్తొచ్చింది. వశిష్ట ఇక్కడ మనం బి ఈక్వల్ టు ఏ ఇస్తే సేమ్ అడ్రస్ తో సహా వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే నేను ముందు మీకు ఇంకోటి చెప్తాను చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు
ఏ డైరెక్ట్గా ఇచ్చావు అనుకోండి, ఓకే, ఇది బి ఈజ్ ఈక్వల్ ఏ డైరెక్ట్గా ఇచ్చావు, ఇది సి ఈజ్ ఈక్వల్ ఇట్లా ఇచ్చావు అనుకుందాం. ఓకే. అదే ఫస్ట్ అసలు ఒకసారి నేను ఏని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఐడియా ఏ ఇది, ఇందులో ఉన్న అడ్రస్లు ఇవి. ఇప్పుడు ఈ బి నేము డైరెక్ట్గా ఏకి అసైన్ చేసి క్రియేట్ చేస్తున్నా. దీని ఐడి ఆఫ్ బి ఏమొచ్చింది చూడండి ఒకసారి. సేమ్ అడ్రస్. ఏదే వచ్చింది. ఏదే వచ్చింది కదా. ఇప్పుడు సి అనే దాన్ని నేను మళ్ళీ ఇట్లా క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఐడి ఆఫ్ సి అనేది ఏమొస్తుంది, 3 డిఫరెంట్ చూడండి. ఏ అడ్రస్ వేరు, బి అడ్రస్ వేరు, సి అడ్రస్ వేరు. అవునా? బి అడ్రస్ ఏ అడ్రస్ ఒకటే అండి, కొడుతున్నారు బుర్క చెప్తున్నట్టు. అంటే మూడు డిఫరెన్స్, బట్ ఉన్నాయి. ఏ ఈక్వల్ టు బి. ఏను బిను కూడా రెండు ఒకే వాల్యూకి ఒకటే. పాయింట్అవుట్ చేసి ఉన్నాయి. పాయింట్అవుట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఏలో ఏముంది, ఇదే ఉంది. బిలో ఇదే ఉంది. సిలో అదే డేటా కదా ఉన్నది మనకి. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే ఏ బి అనేవి డైరెక్ట్గా కాపీలు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏలో ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని అప్డేట్ చేస్తున్నా. ఏ ఎలిమెంట్ని, ఏ ఆఫ్ -1 అని ఒకసారి చూడండి. ఏ ఆఫ్ -1 అని నేను 1,2కి అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఏలో ఏముంటుంది, బిలో ఓకే. సిలో ఎందుకు మారలేదు? బి వచ్చేసరికి డీప్ కాపీ, సి వచ్చేసరికి షాలో అడ్రస్ కాపీ. వేరే ఉంది కదా, దానికి పాయింటింగ్ వేరే. పాయింటింగ్ టోటల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ టోటల్గా ఒక లిస్ట్ మొత్తాన్ని అప్డేట్ చేసాం మనం. ఒక లిస్ట్ మొత్తాన్ని అప్డేట్ చేసాం. లిస్ట్లో ఉన్న ఒక లిస్ట్ మొత్తాన్ని అప్డేట్ చేసాం. ఈ రెండు ఒకే వాల్యూకి పాయింట్ అవుట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో మారిపోయింది. ఈ సిలోకి వచ్చేటప్పటికి ఒకదాన్ని రెఫరెన్స్గా తీసుకుంది కాబట్టి ఇక్కడ అప్డేట్ అయిపోయింది అంటే ఉన్నదాన్ని తీసేస్తుందా? ఉన్నదాన్ని తీసేయడం కాకుండా ఆ ప్లేస్లో ఆల్రెడీ ఈ లిస్టు లేదు కాబట్టి మెమరీలో ఇంకొక లిస్ట్ని క్రియేట్ చేసి దాన్ని దీనికి రౌట్ చేస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సి అనే దాంట్లో ఇదే ఉంది. ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఓకే, ఈ ఆపరేషన్ క్లియర్గా అర్థమైంది కదా. మనం అప్డేట్ చేస్తే అప్డేట్ అయిపోద్దని. ఇక్కడ నేను ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ -1, ఏ ఆఫ్ 0, 1 ఈజ్ ఈక్వల్ టు 99. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది? అంతే కదా. బి ఏమొస్తుంది, సేమ్ వస్తుంది. సి ఏమొస్తుంది, 34 నార్మల్ వస్తాయి. 11 22 ఓకే. నేను ఇందాక లిస్ట్ మొత్తాన్ని అప్డేట్ చేసినప్పుడు అప్డేట్ అవ్వాలా, కానీ లిస్ట్లో ఉన్న ఒక ఎలిమెంట్ని అప్డేట్ చేసినప్పుడు అప్డేట్ అయింది. ఓకే, దానికి రీజన్ ఏంటో చూపిస్తాను చూడండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లిటిల్ బిట్ ట్రిక్కీ కాన్సెప్ట్. మనకి టైం సరిపోలేదా, మేబీ నేను ఓవర్లుక్లో ఓవర్ చేశాను. రైట్, ఒకసారి చూడండి. నాకు ఏ అనేది ఉంది. దిస్ ఈజ్ మై ఏ. వన్స్ అగైన్ నేను మీకు చూపిస్తున్నా. దిస్ ఈజ్ మై బి, దిస్ ఈజ్ మై సి. ఓకేనా? ఇప్పుడు I in a print id of I.
చూడండి ఒకసారి, ఈ రెండు అడ్రస్లు ఒకటే కదా. Control C, Control V. ఒకటేగా. ఆ లోపల ఉన్న ఎలిమెంట్స్ అడ్రస్లు అన్నీ కూడా ఒకటేగా. ఓకే 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 అంటే ఒకసారి ఇంటర్ చూడండి, ఓకే ఎక్కడ వరకు ఒకటి. సిలో సి ఫస్ట్ వరకు ఎలిమెంట్ సిలో వరకు ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ వరకు ఒకటి. కదా. ఓకే, ఆ, ఇప్పుడు ఇది వదిలేసేయండి. నేను మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ ఎక్స్ అనే దాంట్లో రెండు నెస్టెడ్ లిస్టులు క్రియేట్ చేస్తున్నా. కామా, కామా, 6. ఎక్స్ అనే దాంట్లో నెస్టెడ్ క్రియేట్ చేసి ప్రింట్ ఎక్స్ ఐడి ఆఫ్ ఎక్స్. అండ్ ఇప్పుడు దీన్ని నేను 3 రకాలుగా చేస్తున్నాను. వన్ వే ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ చేసిన తర్వాత నేను వీటిని చెక్ చేస్తున్నా. y ఎట్లా ఉంది, అడ్రస్ ఆఫ్ y ఏంటి. ఓకేనండి. మెథడ్ 2, ఇందులో ఏం చేస్తున్నానంటే z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు నేను జెడ్ని ప్రింట్ చేస్తున్నా, దీని ఐడిని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ వరకు ఏం చేస్తున్నామో, ఏం అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నామో గుర్తుందా, అర్థమైందా మీకు? ఇది ఒరిజినల్ నెస్టెడ్ లిస్ట్. క్లియర్ అండి? ఇక్కడ వరకు క్లియరా? ఎగ్జిక్యూట్ చేయనే దీన్ని. ఎవరైనా డౌట్ ఉంది ఎవరికన్నా? చేయండి చేయండి. ఓకే, ఈ ఫస్ట్ రెండింటిది సేమ్ ఐడికి మ్యాప్ అయ్యి ఉన్నాయి. ఇది మాత్రం వేరే లొకేషన్కి తీసుకొచ్చి ఈ ఎలిమెంట్లు పెట్టుకుంది. ఇది క్లియర్ కదా మీకు? ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే in x print మీడియా id of మీడియా ఐ ప్రింట్ చేద్దాం. id of okay, I'm thinking something. ఓకే, ఒకసారి చూడండి. అడ్రస్లు చూడండి మీరు. అడ్రస్ అన్నీ ఒకటేగా. ప్రీవియస్గా జెడ్ అనే దాని అడ్రస్ డిఫరెంట్ అయినా దీని నుంచి, కానీ దాని లోపల ఉన్న ఎలిమెంట్లు మాత్రం రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంది? రిఫరెన్స్ ఆ లిస్ట్ లోపల ఉన్న 3 లిస్టులు ఉన్నాయి కదా, ఆ లిస్టులు మాత్రం రెఫరెన్స్ కింద ఎక్కడి నుంచి తీసుకుంది? ఎక్స్లో నుంచే తీసుకుంది. ఇక్కడ చూడండి, దీని అడ్రస్ మొత్తం కొంచెం డిఫరెంట్ అయినా కానీ దాని లోపల రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ మాత్రం అయ్యే. ఒకసారి మళ్ళీ చెప్పరా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఇది. ఇప్పుడు ఇది ఎక్స్ అడ్రస్ అండి, ఇది వై అడ్రస్, ఇది జెడ్ అడ్రస్.
ఈ వై జెడ్ని ఎక్స్ నుంచి ఎట్లా క్రియేట్ చేసాం గుర్తుంది కదా మీకు? గుర్తుంది. ఉమ్, ఈ పై పార్ట్ వరకు ఓకే, కిందది 87 సెల్ ఓకే, ఇది క్లియర్ కదా మీకు? అది క్లియర్. ఎక్స్ లో ఎన్ని లిస్టులు ఉన్నాయి, సబ్ లిస్టులు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కదా? ఆ, ఆ 3 కూడా సేమ్. ఓకే, నాకు ఒకటి అర్థమైంది. సో పైన కేసులో వచ్చేసరికి ఎక్స్ అనే వేరియబుల్ కి ఒకటే లిస్ట్ లో ఉన్న అన్నిటికీ ఈ ఐడి వస్తుంది ఎక్స్ అని చెప్పని. దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కింద సపరేట్ గా వచ్చింది, అంతేనా? 3 ఎలిమెంట్స్ కి 3 ఐడీస్. 3 ఎలిమెంట్స్ కి 3 ఐడీస్ కింద 88 సెల్. అదొక్కటే కాదుగా మీరు రిఫరెన్స్ గా చూడాల్సింది ఇక్కడ. ఐడి కూడా ఒకసారి ప్రింట్ ఐ కూడా పెట్టండి, ఏమేమి వస్తున్నాయి దాంట్లో ఎలిమెంట్స్. ఓకే, నేను క్యాప్చర్ చేస్తున్నాను ఆగండి మీకు ఇక్కడ. డీటెయిల్ ఎక్కడ పెడతాను అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది ఎక్స్ లోపల ఉన్న 3 లిస్టుల అడ్రస్లు ఇవి. ఓకే, ఇప్పుడు వై లోపల ఉన్న 3 ఎలిమెంట్స్ అడ్రస్ చూద్దాం. ఓకే, నాకు అర్థమైంది. ఆగండి, మొత్తం అయ్యే వరకు మాట్లాడకండి. ఇది వై లోపల ఉండే ఎలిమెంట్స్ అన్నిటి అడ్రస్. ఎలిమెంట్స్ అన్నిటిని ఒకటే దగ్గర రిఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు జెడ్ లోపల ఉండే ఎలిమెంట్స్ ఈ జెడ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అడ్రస్. ఇది క్లియరా ఇక్కడ వరకు? ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని. క్లియర్. ఎక్స్ లో ఉన్న అడ్రస్లు మాత్రమే వైకి వచ్చినాయి, జెడ్కి వచ్చినాయి. వైని ఎలా క్రియేట్ చేసాం మనం? నథింగ్ బట్ వై ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ వీఆర్ రిఫర్డ్. జెడ్ని ఎట్లా క్రియేట్ చేసాం? ఇండెక్స్ యూజ్ చేసి ఎక్స్ని యూజ్ చేసి అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని దీనికి reference గా ఇచ్చాం. క్లియరా అండి? క్లియర్. ఓకే, నాకు ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే, వశిష్ట ఒక్క క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు మనకి థర్డ్ జెడ్ ఎలిమెంట్ షాలో కాపీ కదా? జెడ్ ఎలిమెంట్ షాలో కాపీనే, వై కూడా షాలో కాపీనే. ఎందుకంటే రెఫరెన్స్లు ఉన్నాయి కదా, దాని మూలాలు ఇందులో కూడా ఉన్నాయి కదా. ఓకే, మూలాలను మనం ఆపలేదు కదా. మూలాల్ని ఆపితేనే అప్పుడు మనకి డీప్ కాపీ అవుతుంది. కనెక్ట్ అయ్యే ఉన్నాయి కదా, దీనికి ఏదో ఊరినే పైన వరకు మారింది, ఓకే. కానీ ఆ అడ్రస్లు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? మళ్ళీ పైన దాంట్లో కంప్లీట్ గా మేక్ ఇన్ ఇండియా కాదనమాట, అందులో వాడే పాటలన్నీ పక్క నుంచి తెచ్చుకుంటున్నారు. కానీ వశిష్ట నాకు ఒక డౌట్ ఇందులో. మనం చెప్పండి. ఇంతకు ముందు కేసులో చూసినప్పుడు ఎలిమెంట్స్ లో లాస్ట్ ఎలిమెంట్ ని మనం మార్చినప్పుడు మనకు అక్కడ ఏ బి రిఫ్లెక్ట్ అయినట్టున్నాయి. ఐ మీన్ డైరెక్ట్ కాపీ చేసిన రిఫ్లెక్ట్ అయింది, ఎలిమెంట్ వైజ్ కాపీ చేసిన మటుకు పాత రిఫ్లెక్ట్ అయింది. పైన ఎగ్జాంపుల్ అక్కడ ఏంటి అంటే ఇందుట్లో ఉండే ఎలిమెంట్ మొత్తాన్ని మార్చేస్తే, అందుట్లో మనం ప్రీవియస్ గా డీల్ చేసింది ఒక వేరియబుల్ తో, అందుట్లో ఉండే ఒక ఎలిమెంట్ మొత్తాన్ని కంప్లీట్ గా తీసామనుకోండి. నేను అదే చెప్తున్నాను ఇక్కడ మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ లో కానీ వైలో కానీ జెడ్ లో, ఇప్పుడు ఎక్స్ అనేది ఒరిజినల్, వై అనేది జెడ్ అనేది ఎక్స్ నుంచి క్రియేట్ చేయబడినటువంటివి. ఈ పాయింట్ అయితే క్లియర్ కదా? ఇప్పుడు ఈ అడ్రస్ లో ఒక లిస్ట్ ఉంది, అవును కదా? సబ్ అడ్రస్ లో ఐ మీన్ ఆ ఎలిమెంట్ అడ్రస్ లో కూడా లిస్టే ఉంది మనకి.
ఇవ్వండి ఒక లిస్ట్ కదా ఉన్నది. ఈ లిస్టులు అన్నిటికీ రిఫరెన్స్ ఏది? ఇది. ఇందుట్లో ఉన్న దాన్ని బేస్ చేసుకునే ఈ రెండిట్లోనూ క్రియేట్ అయినాయి, రిఫరెన్స్ గా తీసుకునే. పాయింటింగ్ ఇంకా దానికే ఉంది. క్లియర్ అండి? నేను Okay. మీకు బయటి అడ్రస్ చేంజ్ అయింది కానీ పాత ఇంటర్నల్ అడ్రస్ మాత్రం ఇప్పుడు దానికే కనెక్ట్ అయింది. ఒక క్లారిటీ కావాలంటే వశిష్ట, మీరు ఎక్స్ లో ఉన్న ఒక ఎలిమెంట్ ని మళ్ళీ అప్డేట్ చేయరా? నేను మాడిఫై చేస్తాను చేస్తే నేను చేస్తాను అప్పుడు జెడ్ లో ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఒకసారి చూడండి ఎక్కడికి వచ్చింది. ఏమైంది? లిస్ట్ 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 3 లిస్టులు ఉన్నాయి కదా, ఆ 3 లిస్టులని తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టింది. చూస్తున్నారా? 1 2 3 4 5 6 ఈ అన్నిటిలో 0 1 2 3 లిస్టులో ఉన్న 3 ఎలిమెంట్లు, ఆ 3 ఎలిమెంట్లు అవి. నెక్స్ట్ చూడండి, దీని అడ్రస్ కోసం దేనికి వెళ్ళింది? అది వెళ్ళింది, దాన్ని ప్రింట్ చేసింది, దీని దగ్గరికి వచ్చింది, అడ్రస్ని ప్రింట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఈ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని చేస్తుంది. ఏం చేసింది అప్పుడు? మళ్ళీ y అనే దానికి కూడా తీసుకొచ్చి ఈ లిస్ట్నే రౌట్ చేసింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూడండి, దీని ఐడిని ఐడెంటిఫై చేస్తున్నాం. దీని ఐడిని ఐడెంటిఫై చేస్తే ఏం చేస్తుంది? దాన్ని ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత దాని ఐడిని చేస్తే మళ్ళీ సేమ్ అదే ఉంది, ఎందుకంటే ఇదే అడ్రస్ కదా దానికి కూడా. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ వేలో చేస్తున్నాను. చూడండి ఇక్కడ z ఈక్వల్ టు ఎక్స్ కోలన్ y దగ్గర ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఏమైంది ఒకసారి చూడండి. ఓవరాల్ ఒక కొత్త కాపీ క్రియేట్ చేసింది, బట్ వాటి ఎలిమెంట్స్ అడ్రస్ మాత్రం పాత వాటితే పాయింట్ చేస్తుంది. అర్థమైందా? క్లియర్ అండి? ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. ఎక్స్ డైరెక్ట్గా ఇందుట్లో ఉన్న ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ -1 అనే దాన్ని నేను అప్డేట్ చేస్తున్నా. ఎలా అప్డేట్ చేస్తున్నానంటే 99కి అప్డేట్ చేస్తున్నా. ఓకే, 99కి అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ప్రింట్ ఎక్స్లో ఏముంటుంది, ప్రింట్ వైలో ఏముంటుంది, ప్రింట్ జెడ్లో ఏముంటుంది. ప్రింట్ మిస్టేక్. ఓకే, ఇంకోటి కూడా యాడ్ చేయండి వశిష్ఠ, ఒకసారి జెడ్ కూడా ఆల్టర్ చేస్తే ఏమవుతుంది అన్నారు. ఏం జెడ్ ఆల్టర్ చేస్తే? ఇప్పుడు మనం ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, అర్థమైంది నాకు. కాకండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జెడ్ ఆఫ్ -1 ఆఫ్ -1 జెడ్ ఆఫ్ -2 ఆఫ్, ఆల్రెడీ దీని ఎఫెక్ట్ దాంట్లో చూడాలి కదా. -2 తీసుకున్నాం అంటే మిడిల్ అమౌంట్ తీసుకున్నట్టు, అందులో -1 తీసుకున్నాం అంటే రెండో అమౌంట్ తీసుకున్నట్టు, దాన్ని 88కి అప్డేట్ చేస్తున్నా. ఓకే, క్లియరా? ఇంకోటి ఏదైనా ఆపరేషన్ చేద్దాం. ఓకే రైట్, ఇది చాలు. మధ్యలో ప్రింట్స్ కూడా మధ్యలో ఇచ్చేయండి ఎక్స్ కి రెండింటికి, అప్పుడు డిఫరెన్స్ ఈజీగా. 1 సెకండ్, ఒకసారి చూడండి. క్రియేట్ అయింది కదా, ఇక్కడ వరకు క్రియేట్ అయింది. నెక్స్ట్ ఐడిని ప్రింట్ చేసింది. ఇప్పుడు ఏమైంది? -1ని అప్డేట్ చేసాం మనం. అప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, 99 అక్కడ టోటల్గా 99 చేంజ్ అయిపోయింది. కానీ
మనం క్రియేట్ చేసిన జెడ్ అనే దాని రిఫరెన్స్ ఏమైంది? ఇంకా స్టిల్ 5 6 ఉంది. స్టిల్ 5 6 ఉంది. ఎందుకు 5 6 ఉంది? ఎగ్జిక్యూట్ కాలేదా? కాదు, లింక్ తీసేసుకుంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ దాన్ని లింక్ మొత్తాన్ని అప్డేట్ చేసేసింది. 1 2 అనే దాన్ని మొత్తాన్ని అప్డేట్ అప్డేట్ చేసేసింది. చేసి దానికి ఎక్స్ కి వై కి అదే ఇంకా, కానీ జెడ్ కి మాత్రం దానికి పాత వాల్యూ ఏదైతే ఉందో అదే ఉంది. చూసారా? అబ్జర్వ్ చేశారా? ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, జెడ్ని యూజ్ చేసి మిడిల్ ఎలిమెంట్లో ఉన్న రెండో ఎలిమెంట్ని 88కి అప్డేట్ చేశా. అప్పుడు ఒరిజినల్ దాంట్లో కూడా అప్డేట్ అయిపోయింది. ఎక్స్ లో కూడా 88 కనిపిస్తుంది. ఆ, ఇక్కడ వశిష్ట ఇక్కడ నాకు ఇంకొకటి డౌట్. చెప్పండి. మనం ఫస్ట్ కేస్ లో ఎక్స్ ని లిస్ట్ ని ఇంటీజర్ తో కన్వర్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ అప్డేట్ అయింది. అదే లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని అప్డేట్ చేసి ఉంటే లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని అప్డేట్ ఇప్పుడు ఎక్స్ లో లాస్ట్ ఇండెక్స్ ఏముండే మనకి ఇంతకుముందు 5 and 6 ఉండే, అంటే ఆ ఎలిమెంట్ ఒక లిస్ట్ కదా. మనం ఏం చేసాము, ఎక్స్ ని డైరెక్ట్ ఇంటీజర్ గా అప్డేట్ చేసాం. అది డైరెక్ట్ లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ గా 99 అప్డేట్ అయింది. అదే నేను ఇప్పుడు మీరు 5 and 6 బదులు 5 and 99 ఇచ్చి ఉంటే అప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఇంకొక లిస్ట్ ఇంకో సబ్ లిస్ట్ క్రియేట్ చేసుకునేదా? ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ ని అదే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయినండి, ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ -1 ఇప్పుడు ఏం చేస్తుంటే x-1 ఈజ్ ఈక్వల్ టు నేను నా ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసిన ఏంటి అంటే 9,99 అనే టోటల్ లిస్ట్ మొత్తాన్ని క్రియేట్ చేస్తున్నా. ఇక దీన్ని క్రియేట్ చేసి ప్రింట్ ఎక్స్ ప్రింట్ వై ప్రింట్ జెడ్. అన్న డౌట్ అదిగా ఇదే కదా మీ డౌట్? కాదు కాదు, నా డౌట్ ఏంటి ఇప్పుడు ఇనిషియల్ గా మూడు లిస్టులు క్రియేట్ అయినాయా? ఎక్స్ లో మూడు లిస్టులు ఉన్నాయి. ఒక్కొక్క లిస్ట్ అడ్రస్ ఇది, ఒక దాంట్లో 1 2, ఒక దాంట్లో 3 4, ఒక దాంట్లో 5 6. క్లియర్ కదా? ఇప్పుడు వైని క్రియేట్ చేసాం. వై ఏంటిది? సేమ్ అదే ఎక్స్, అదే దానికి దీని అడ్రస్ ని తీసుకొచ్చి దీనికి చూపించింది అంతే. కలెక్టర్ ఆఫీస్ అదే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అదే, పోలీస్ ఆఫీస్ అదే అన్నట్టు సేమ్ అదే రిఫరెన్స్ తీసుకొచ్చింది, అదే అడ్రస్ చూపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం, దాని ఐడిని ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఇంకో దాన్ని క్రియేట్ చేస్తున్నాం, జెడ్ని క్రియేట్ చేస్తున్నాం. జెడ్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాం? ఇందుట్లో ఉన్న రిఫరెన్స్ అన్నిటిని పిక్ చేసుకుని ఒక దగ్గరకు తెచ్చుకుని అక్కడ మనం జెడ్ని క్రియేట్ చేసాం. కానీ ఆ లోపల ఉన్న ఇంటర్నల్ ఎలిమెంట్లకి సేమ్ అదే చూడండి. అర్థమైందా? ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా? ఇప్పుడు చూడండి క్వశ్చన్ బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, x-1 99కి మారుస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇది మారిపోయింది. కానీ మనం క్రియేట్ చేసిన జెడ్ అనే దానికి అది ప్రీవియస్గా ఉన్న దానికి, ఇప్పుడు నేను పైథాన్ ఎట్లా క్రియేట్ చేస్తుందని చెప్పాను, ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ని చేస్తేనేమో ఎక్కడన్నా ఉంటే దానికి అది చూసుకుని తీసుకెళ్ళి దానికి రిఫరెన్స్ చేస్తుంది, లేకపోతే ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి దీనికి మ్యాప్ చేస్తుంది, దాని అడ్రస్ని తీసుకొచ్చి దీనికి మ్యాప్ చేస్తుంది. మనం డిలీట్ చేసే వరకు కూడా అందుట్లో మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్ని ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి మెమరీ లొకేషన్లోనే. కానీ దాని అడ్రస్ని తీసుకొచ్చి అంతకుముందు 0 అడ్రస్, 1 అడ్రస్, 2 అడ్రస్, 5 6 అడ్రస్ ఉండేది, ఇప్పుడు 2 అడ్రస్ మారిపోతుంది. అర్థమైందండి నేను చెప్పింది? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇంకా దీంట్లో కన్ఫ్యూజన్ అర్థమైంది. బట్ క్వశ్చన్ నాకు ఇంకో కొత్త డౌట్ క్రియేట్ చేసింది. బట్ నైస్ క్వశ్చన్. ఏం పర్లేదు, ఎన్ని డౌట్స్ అయినా కానీ క్లియర్ చేద్దాం. అవసరమైతే వాళ్ళ టాపిక్ మొత్తం దీని మీద డిస్కస్ చేద్దాం, బట్ క్లారిటీ రావాలి. ఒకసారి చూడండి, ఇప్పుడు 99 అనే దానికి మనం టోటల్గా అప్డేట్ చేస్తే ఇది 5 6 ఎందుకు ఉంది, ఇది టోటల్గా దీని రిఫరెన్స్ ఎందుకు పోయింది అనేది అర్థమైందా అందరికి? ఆ విషయం చెప్పండి నాకు. ఇది అర్థమైంది. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ అండి. క్లియరా?
ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జెడ్ని యూజ్ చేసి Z-2 అంటే ఏంటిది, 1లో ఉన్న ఎలిమెంట్ అంటే 3,4లో 4 అనే దాన్ని 88కి అప్డేట్ చేస్తున్నా. అప్పుడు ఇవన్నిటికి కూడా రెఫరెన్స్ మారిపోయినట్టేగా, ఎక్స్కి మారిపోయినట్టే, వైకి మారిపోయినట్టే. రైట్. చూడండి, ఎక్స్ అదే, వై అదే, జెడ్ అదే. స్పెసిఫిక్గా మిడిల్ ఎలిమెంట్కి వచ్చేటప్పటికి, ఈ చివరి ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎక్స్ వైలోనేమో 99 ఉంది, జెడ్లోనేమో 5,6 ఉంది. ఎందుకంటే మనం ఆ లిస్ట్ బదులు ఒక కొత్త లిస్ట్ని యాడ్ చేసాం కాబట్టి పాతదే అట్లాగే ఉంటుంది అక్కడ. అక్కడ మరి ఏదైనా ఒక ఎలిమెంట్ని వాడితే ఉన్నదాన్ని వాడుకుంటేనే సేమ్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చూడండి, x(-1) అని నేను దీనికి అప్డేట్ చేశాను. అప్పుడు ఏమైంది, ఇంకో కొత్తది క్రియేట్ అయింది చూడండి. ఇది వరకు 99 ఉంది, ఇప్పుడు ఏమైంది, నేను 9,99 అనే ఇంకో లిస్ట్ని క్రియేట్ చేశాను. రైట్. ఓకే, ఏమొచ్చింది ఇప్పుడు, 9,99. కావున ఎక్స్ అనే దాంట్లో ఏమొచ్చింది, వై అనే దాంట్లో ఏమొచ్చింది జెడ్. ఓకే. ఆల్రెడీ. ఎందుకనే, టోటల్గా ఇది కొత్త ఆబ్జెక్ట్. జెడ్ లిస్ట్ కింద దీనికి లింక్ లేదా? ఆల్రెడీ దీనికి ఇది ఉంది కదా. ప్యాచ్ అయితేనే 5,6 అప్డేట్ చేసుకుంటుంది, మొత్తమే చేంజ్ అయితే కొత్తదా మెమరీకి అది ఆల్రెడీ దానికి ప్యాచ్ అనుకోండి, దాని దగ్గరికి వెళ్తుంది. కంప్లీట్గా దాన్ని తీసామనుకోండి, ఆ లింక్ తీసేసాము, ఆ లింక్ తీసాం. కానీ దాని లింక్ ఇది ఇది ఏం తెచ్చుకుంది, మనం జెడ్ని ఎట్లా క్రియేట్ చేసాము, దాని లింకుని తెచ్చుకుని దీని దగ్గర పెట్టుకుని కొత్త లిస్ట్ని క్రియేట్ చేసాం, అంతే కదా. ఆ లింక్ను మనం తెగ్గొట్టలేము. ఇది వద్దనుకుంది ఆ అడ్రస్ని తప్పితే ఇది వదలలేదు. జెడ్ అనేది ఆ అడ్రస్ని వదల్లా. అడ్రస్ని కదా మనం తీసుకొచ్చింది, ఇండెక్స్ని యూజ్ చేసి కదా జెడ్ని క్రియేట్ చేసింది. అర్థమైందా అండి, కన్ఫ్యూజన్గా ఉందా? ఓకే, అర్థమైంది. లిస్ట్ ఎలిమెంట్ లోపల ఉన్న లిస్ట్ ని అప్డేట్ చేస్తే మూడింటికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓన్లీ కంప్లీట్ ఎలిమెంట్ ని మనం మార్చిన, కంప్లీట్ ఎలిమెంట్ ని రీప్లేస్ విత్ ఎనీ అదర్ స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ చేసిన అప్పుడు కొత్త ఉన్న లిస్ట్ అప్డేట్ అవడమో లేకపోతే కొత్త లిస్ట్ క్రియేట్ అవడమో అవుతుంది. అబ్సల్యూట్లీ. ఇది క్లారిటీ వచ్చింది. ఓకేనండి అందరికి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. సో ఏ రిఫరల్ పాయింట్ ఉన్నా కూడా మనం షాలో కాపీ అంటాం కదా వశిష్ఠ, లైక్ మేబీ అంతే, ఏ రెఫరల్ పాయింట్ ఉన్నా కానీ మనం దాన్ని షాలోనే అంటాం. ఓకే. ఓకే, డీప్ కాపీ అంటే అసలు సంబంధం ఉండకూడదు. దీంట్లో ఏమైనా దానికి సంబంధం లేదు, దాంట్లో ఏమైనా దీనికి సంబంధం లేదు, అది డీప్ కాపీ. ఓకే, షాలో కాపీ, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఎస్, క్లియర్. ఓకే, డీప్ కాపీ అంటే ఏముంది, మామూలుగా తెలిసిందే కదా, ఇంకో కొత్త లిస్ట్ని క్రియేట్ చేసినట్టు. దానివల్ల దీంట్లో దీంట్లో ఏం చేంజెస్ చేసినా దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వు, దాంట్లో ఏం చేంజెస్ చేసినా దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వు. ఓకే, క్లియర్, రైట్. వశిష్ఠ, నేను చిన్న క్వశ్చన్ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఐడి తెలిసింది కదా, మన దాని మెమరీ లొకేషన్ ఐడి తెలిసింది కదా, ఆ ఐడి పట్టుకొని దాని ఐడిలో ఏం ఆబ్జెక్ట్ స్టోర్ అయి ఉంది అన్నది మనం ప్రింట్ చేయొచ్చు అట్లా. ఐడి పట్టుకొని ఇప్పుడు మన లిస్ట్ కి, ఇంటర్నల్ లిస్ట్ కి డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి కదా, ఆ ఐడి పట్టుకొని మనం ఆ ఐడిలో ఏం స్టోర్ అయి ఉంది అన్నది రిట్రీవ్ చేయొచ్చా? ఓకే, మీరు అడ్రస్ని బట్టి ఐడి ఐడెంటిఫై చేస్తున్నాము, అట్లా కాకుండా ఐడిని ఐడి పట్టుకుని దాన్ని ప్రింట్ చేయడం ఎట్లాగానా? అట్లా ఉంటుందా? నేను ఎప్పుడు చెక్ చేయలేదండి. 1 సెకండ్, గివ్ మీ 1 మినిట్. ఓకే, రైట్. అసలు యాక్చువల్గా మీరు క్వశ్చన్ అడిగారు కానీ ఐ డెంట్ కాన్సన్ట్రేటెడ్ ప్రాపర్లీ.
సి లాంగ్వేజ్లోను సి++లోను అయితే మనం డైరెక్ట్గా మెమరీతో వర్క్ చేస్తామండి. ఓకే. కానీ పైథాన్ అనేది క్యాష్ మెమరీ క్లీనింగ్ కానీ ప్రాపర్ ఆప్టిమైజేషన్ కానీ పైథాన్ అనేది చూసుకుంటుంది. ఓకే. పీవీఎం పైథాన్ వర్చువల్ మిషన్ అనేదే ఆ మెమరీకి సంబంధించిన దాన్ని చెక్ చేసుకుంటుంది. మనం దాన్ని స్పెసిఫిక్గా మనం దాంతో వర్కౌట్ చేయలేం. మనం ఓకే. ఓకే. పాయింటర్స్ కాన్సెప్ట్ మనకి పైథాన్లో ఉండదు కదా. మొత్తం ఆప్టిమైజేషన్ అదే చేస్తుంది ఆ, మనకి అంటే అది మనం రైట్ వర్క్ చేయలేం. గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yeah, Master. ఓకే. నేను మీకు ఒక లింక్ ఒక లిస్ట్ పింగ్ చేస్తున్నా మీకు చాట్లో. అందరూ ఒకసారి దాన్ని కాపీ చేసుకుని నాకు దాన్ని సార్ట్ చేయాలి. సార్ట్ గురించి మనం డిస్కస్ చేసాం కదా, దాన్ని మనం సార్ట్ చేయాలి. ఎలా సార్ట్ చేస్తారు? ఎలా సార్ట్ అవుద్ది? మీ ఇన్పుట్స్ నాకు ఇవ్వాలి ఇప్పుడు మీరు. ఫస్ట్ ఇట్లా సార్ట్ అయింది. నాకు చెప్పండి, మీ యొక్క లిస్ట్ మీ చాట్లో రాస్తే నేను మొత్తం అంతా చూసుకోలేను. మీరు నాకు చెప్పండి బ్లూ కలర్ ఏం సార్ట్ చేశారు మీరు, ఎలా సార్ట్ చేశారు? ఏకి అసైన్ చేసాం కదా వేరియబుల్ కి. సో సార్టెడ్ ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని సార్ట్ చేసాం. అలా చేశారంటారు అయితే. ఇదే కదా డిఫాల్ట్గా ఉన్నది. డిఫాల్ట్గా నేను ఇచ్చిన ఆర్డర్లో ఉంది, నేను క్రియేట్ చేసిన లిస్ట్ ఆర్డర్లో. మీరు ఏం చేశారు? సార్ట్ క్రియేట్ చేశారా? అప్పుడు మీకు ఏమొచ్చింది? ఇదేగా వచ్చింది ఆన్సర్ మీకు. అవును. మీరు రిజల్ట్ చూసి అది ఎలా సార్ట్ చేసిందో చెప్పండి. ఆల్ఫాబెటికల్ వైజ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదు 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 క్యాప్స్ తీసుకుంది కదా, బ్లూ కలర్ మళ్ళీ మధ్యలో వచ్చింది. డేటా సైన్స్ తీసుకుంది. ఓకే 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 ఓకే. సో ఎస్ చెప్పండి. అది ఏ లాజిక్ బేస్ మీద అయింది అది? ఫస్ట్ క్యాప్స్ ఆర్డర్ చేసిందండి, తర్వాత ఆర్డర్ స్మాల్. చేస్తుంది, దెన్ మళ్ళీ స్మాల్ తీసుకుంది. అది లాజిక్ ఎట్లా అవుద్దండి? అసలు ఎట్లా చెప్పండి? ఒక స్పెసిఫిక్ లాజిక్ అనేది ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్లో ఉండాలి. ఫస్ట్ క్యాప్స్ చేసింది, తర్వాత స్మాల్ చేసింది, తర్వాత సింగిల్ వర్డ్ చేసింది, తర్వాత డబుల్ వర్డ్ చేసింది అంటే ఏముంటుంది మీనింగ్ అందుట్లో? ఎలా చేస్తుంది అది సార్ట్? ఫర్ ఐ ఇన్ ఏ తీసుకున్నట్టుంది. అన్ని లూప్ చేసుకుంది. ఫస్ట్ లూప్ చేసి ఈచ్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే. లూప్ ఏంటి కొత్తగా? లూప్ ఎందుకు చేసుకుంటుంది సార్ట్? మామూలుగా నంబర్ సార్ట్ అయితే మీకు ఏం చేయాలో తెలుసు.
అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ రెండే ఉంటాయి అందుట్లో. ఇది మీకు ఇచ్చింది స్ట్రింగ్. స్ట్రింగ్ని సార్ట్ చేయడానికి ఎన్ని రకాలు ఉంటాయి? ఓన్లీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది. క్యాపిటల్ వర్డ్స్కి క్యాపిటల్ లెటర్స్లో ఉన్న దానికి కేస్ సెన్సిటివ్నెస్ ఉంటుంది, స్మాల్ లెటర్లో ఉన్న దానికి ఉంటుంది. అట్లాగే ఆ స్ట్రింగ్ లెంత్ బేస్ మీద ఫిల్టరింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ డాట్ సార్ట్. నేను సార్ట్ చేస్తున్నా. ఏ బేసిస్ మీద సార్ట్ చేస్తున్నాను? లెంత్ బేసిస్ మీద సార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. లెంత్ బేసిస్ మీద సార్ట్ చేశాను నేను. ఆ స్ట్రింగ్ యొక్క నా లిస్ట్లో ఉన్న స్ట్రింగ్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ లెంత్ తీసుకుని లెంత్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేశా. ఇప్పుడు దీన్ని డిసెండింగ్ ఆర్డర్లోకి మార్చాలంటే వ్యవస్థ ఈక్వల్ టు ట్రూ. ఓకేనా? క్లియరా? ఇక్కడ లెంత్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ ఏం ఫంక్షను? లెన్ అనేది మీకు తెలుసు కదా. లెన్ ఏం చేస్తుంది? ఈ లెన్ అంటే మర్చిపోయారా? లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చెప్తుంది. అదే మనం క్యాలిక్యులేట్ చేసాం. సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మీకు రైట్. ఓకే, నేను ఇక్కడ మీకు దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా అర్థం కావడం కోసం నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఆ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తున్నా అంటే 1, 2, 3, 4, 6, 5, 4. ఇప్పుడు ఏలో ఏముంటుంది? నేను ఇచ్చిన ఆర్డరే ఉంటుంది, అంతే కదా? అవును. క్లియర్? ఓకే సార్. 1, 6, 8, 2, 5, 9, 3, 4, 7. రైట్. ఎక్కడ 7, ఎక్కడ 3, ఎక్కడ 9. ఓకే, ఇక్కడ 8, ఇక్కడ 8, 6. ఓకే, ఏ డాట్ సార్ట్. ఇప్పుడు ఏ ఆర్డర్ వస్తుందో చెప్పండి నాకు రిజల్ట్ నా లిస్ట్ ఏ ఆర్డర్లోకి సార్ట్ అవుతుంది? ఆ లిస్ట్ లో ఉన్నవి మీన్ ఇంటీజర్స్ ఫామ్ కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు 1 to 7 ఉంది కదా, సో అది ఎగ్జాక్ట్ గానే వస్తుంది. 3, 5, 8 వస్తుంది మధ్యలో ఎలిమెంట్ అనేది. అట్లా సార్ట్ అయ్యింది అనుకుంటున్నా. 3, 5, 8 అవుద్దా? లిస్ట్ లోపల లిస్టులు సార్ట్ అవుతాయా? ఆహా, మర్చిపోయాను. అవ్వవు కదా. టోటల్ గా 1 హై to లెవెల్ లో 7. లిస్ట్ మీద పెట్టినప్పుడు అవ్వదు లిస్ట్ లో, నెక్స్టెడ్ లిస్ట్ లో అవ్వదు. ఒక నెస్టెడ్ లిస్ట్ లో మనం చిన్నదాన్నే చేంజ్ చేయలేం కదా. లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్ సార్ట్ అవుట్ చేసేస్తున్నావు చూడు. స్టార్టింగ్ ఎలిమెంట్ 1, స్టార్టింగ్ ఎలిమెంట్ 8, స్టార్టింగ్ ఎలిమెంట్ 6 ముందుకు వస్తుంది. ఇది ఫస్ట్ ఎలిమెంట్ బేస్ మీద సార్ట్ అవుతుంది డిఫాల్ట్ గా నెస్టెడ్ లిస్ట్ తీసుకుంటే. అంతే కదా అయ్యేది. డిక్షనరీ అయినా అంతే కదా. ఫస్ట్ లెటర్ మట్టే కదా సార్ట్ అయ్యేది. ఫస్ట్ లెటరే జడ్ ఉండి తర్వాత నుంచి ఏబీసీలు ఉన్నా కానీ చివరే ఉంటుంది కదా. గైస్ అర్థమవుతుందా? హలో, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే సెకండ్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే థర్డ్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలనుకుంటున్నా. నాకు థర్డ్ ఎలిమెంట్ ఉంది కదా, థర్డ్ ఎలిమెంట్ లిస్ట్ లో ఉన్న థర్డ్ ఎలిమెంట్ ఎలా చేస్తారు అంటే నేను మీకు చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది అనుకుందాం. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో
ఒక 100 మందికి ఒకే మార్కులు వచ్చినాయి టోటల్. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు ర్యాంకులు ఇవ్వాలి కదా, ఎట్లా ఇస్తారు? బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్స్లో వచ్చే డిఫరెంట్ మార్కులను బట్టి ఇస్తారు కదా వాళ్ళకి ర్యాంకులు. ఫస్ట్ మ్యాథ్స్ కానీ, తర్వాత ఫిజిక్స్ కానీ, తర్వాత సైన్స్ కానీ. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరికీ ఒకే టోటల్ వస్తే 3 సబ్జెక్టులు ఉన్నప్పుడు వాళ్ళకి ర్యాంకింగ్ ఎట్లా ఇస్తారు? ఫిజిక్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అని, లేకపోతే మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అని, లేకపోతే కెమిస్ట్రీలో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అని చెప్పి ర్యాంక్ అట్లా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఏం కావాలంటే హలో ఈ 3 లిస్టుల్లో ఏంటండి? హలో, మాట్లాడుతున్నారు ఎవరు? ఓకే. సో ఇప్పుడు నాకు థర్డ్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని సార్ట్ చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఏమో 853 వస్తుంది, తర్వాత 127 వస్తుంది, తర్వాత 699 వస్తుంది. అంతే కదా థర్డ్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలంటే? గైస్ అర్థమవుతుందా? అంతే అంతే వస్తుంది. దాన్ని ఎలా చేస్తారు మీరు? నేను మీకు చెప్పాను కీ అనే ఫంక్షన్, కీ అనే దానికి మీరు ఒక ఫంక్షన్ ఇవ్వచ్చు అని. ఆ ఫంక్షన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే మీరు కస్టమ్ డిజైన్ చేసుకునే ఫంక్షన్ అవ్వచ్చు. మీరు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు? థర్డ్ నంబర్ సార్. ఐటమ్ డాట్ సో రిటర్న్ డాట్ సో ఇప్పుడు ఏ డాట్ సార్ట్. మీరు ఇక్కడ సార్ట్ అనే ఫంక్షన్లో కీ దగ్గర మీరు బ్రాకెట్స్ పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. th_3 అయిందా? ఇక్కడ మీ కీకి ఏం పెడుతున్నాము, ఏం వాల్యూని ఇస్తున్నాము అనేది అర్థమైందా మీకు? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? నేనేమనుకున్నానంటే కీ ఈక్వల్ టు ఏ ఆఫ్ -1 అక్కడ ఇచ్చేయచ్చు అనుకున్నాను. కీ అనే దానికి ఏమి ఇవ్వాలని చెప్తున్నాను నేను? కీ అనేది ఒక ఫంక్షన్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే ఓకేనా? ఓకే గాట్ ఇట్. గాట్ ఇట్? వన్ మూమెంట్. ఇక్కడ ఐటమ్ లో మనం పారం ఐటమ్ ఇచ్చాం కదా, అట్రిబ్యూట్ ఏ తీసుకుంటుంది అప్పుడు. ఐటమ్లు పారామీటర్ ఐటమ్ అనే దాన్ని ఒక దాన్ని ఇచ్చాము, రిటర్న్ ఏం చేయమంటున్నాము? ఐటమ్లో ఉన్న మూడో ఎలిమెంట్ రిటర్న్ గా ఇమ్మంటున్నాం. అది ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ దగ్గరకు వచ్చి ప్రతిదాన్ని దాంట్లో పెట్టి దాని బేసిస్ మీద మనకి సార్ట్ అవుట్ ఇస్తుంది, దాన్ని ప్రిఫరెన్స్ గా తీసుకుంటుంది. ఇప్పుడు ఐటమ్ లో ఏనే అవుతుంది, ఏలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్. ఐటమ్ అనేది ఫంక్షన్. నేను ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేశాను, అది ఏ. ఈ ఫంక్షన్ మనం ఎక్కడ వాడితే అక్కడ, అది ఏనే అవ్వాల్సిన అవసరం లేదు. బి అవ్వచ్చు, సి మీద వాడవచ్చు, డి మీద వాడవచ్చు. మర్చిపోయినట్టున్నారు ఫంక్షన్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? yes clear. ఓకే. ఎనీవన్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డౌట్స్ అండి until this? ఇవాళ మనము నేను డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ వరకే డిస్కస్ చేసాము.